9 నెలలు అయింది, ఆల్మోస్ట్ 300 రోజులు. అప్పుడే చెప్పాను వీళ్ళకి బుర్రలేక, ఈ రాజకీయ నాయకులు ఈ ఎమ్మెల్యేలకి బుద్ధి లేక ఈ గాడిదలు ఏం చేశారు, ఆయన పార్టీ తరఫున నిలబెట్టారు. అదే ప్రజాశాంతి పార్టీ తరఫున నిలబెడితే సర్వనాశనం అయిపోయింది. అందుకే ఈరోజు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో ఎంత అధ్వానంగా ఉంది. ఏంటి, నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు. 20 లక్షల ఉద్యోగాలని సంవత్సరం అయిపోతుంది. 20,000 ఉద్యోగాలు కాదు, 20 ఉద్యోగాలు ఇవ్వలేదు. 3,000 ఇస్తానని కొంతమందికి 3,000 మందికి కాదు, 300 మందికి కూడా 3,000 రూపాయలు ఇవ్వలేదు. ఈరోజు బడ్జెట్లో చూస్తే మీరు ఏ విధమైన మహిళలకు పెన్షన్లు అన్నారు, ఇవ్వట్లేదు. అంతకంటే ముఖ్యం, కుటుంబంలో 4 ఉంటే 4 15,000 60,000. తల్లికి వందనం అన్నాడు, తండ్రికి అప్పడాలు అన్నాడు. తల్లికి వందనం లేదు, తండ్రికి అప్పడాలు లేవు, తాతకి ఫ్లయింగ్ కిస్సులు ముద్దులు తప్ప ఏమీ లేవు. ఏడుస్తున్నాడు. ఏ అప్పుడు నీకు తెలీదా? 10 లక్షల కోట్ల అప్పు ఉన్నది, 13 లక్షల కోట్లు అని అబద్ధం ఆడేవే చంద్రబాబు నాయుడు. అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు, మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా? మోదీతో కలిపావు. ఆ సిగ్గులేని పవన్ కళ్యాణ్ ఆడు యూజ్లెస్ ఫెలో, వాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అందుకే వాడు సోల్జర్స్ అందరూ వాడిని తిడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మహిళలకు ఏముంది, నిరుద్యోగులకు ఏముంది, రైతులకు ఏముంది? ఇప్పుడంతా ఆయన గురించి ఇంకెందుకు ఎన్నిసార్లు మాట్లాడుతున్నారు? ప్రధాన ప్రతిపక్ష హోదా రాకపోయినా అసెంబ్లీకి వెళ్ళొచ్చు, ప్రజా సమస్యలు చర్చించవచ్చు కదా సార్. ఆ హోదా ఇస్తేనే వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది ఎమ్మెల్యేలు తప్పనిసరిగా అసెంబ్లీకి వెళ్ళాలి. వెళ్ళకుండా కుట్ర పన్నుతుంది బీజేపీ కూటమి, పవన్ కళ్యాణ్ కూటమి. ఆయన వీక్ చేయడానికి అసెంబ్లీకి వెళ్ళకపోతే అపోజిషన్ లేనట్టే కదా. అపోజిషన్ లేకపోతే వారు ఇష్టం వచ్చిన నాటకాలు ఆడతారు కదా. నేనైతే వెళ్తా సార్. ఇంకోటి షర్మిల గారు కూడా ఒకటి అంటారు, నువ్వు అసెంబ్లీకి వెళ్ళకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు, పులివెందుల ఎమ్మెల్యేలతో సహా అందరు రాజీనామా చేసి షర్మిల మాట్లాడు. ఆవిడ తెలంగాణలో రేవంత్ రెడ్డి నిన్ను ఒడికిస్తున్నా అన్నది, నేనే నెక్స్ట్ సీఎం అన్నది. అరే ప్యాకేజ్ స్టార్ మొత్తం ప్యాకేజ్ క్లోజ్ చేసుకొని వచ్చేస్తుంది అన్నది. నేను చెప్పింది 100 సార్లు మీరు విన్నారు, 1000 సార్లు విన్నారు. ఆవిడ ప్యాకేజ్ స్టార్ క్లోజ్ అయిపోయింది చాప్టర్. కానీ జగన్ది తప్పే. తల్లికి రావాల్సింది తల్లికి, చెల్లికి రావాల్సింది చెల్లికి ఇచ్చేస్తే ఆస్తులు బాగున్నాయి. అరే ఆస్తులు ఏం చేసుకుంటారు? 5 లక్షల కోట్లు కుడి చేతితో ఇచ్చి ఎడం చేతికి తెలియదు నేను ఇచ్చానని. 2 747లో దిగినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. అది మన హైదరాబాద్లో, మన చెన్నైలో, మన ఢిల్లీలో, బొంబాయిలో దిగినప్పుడు 747 అంటే ప్రపంచంలో ఇంకో మానవుడికి లేదు. ఇప్పుడు ఉన్నాయి అమెరికా తుర్సాన్లో, మెక్సికో టివానాలో. ఎందుకు వచ్చేసాను ఇక్కడికి? వాళ్ళ ఆ ప్లేన్లు తీసుకురానివ్వరు, డబ్బులు తీసుకురానివ్వరు, నన్ను నిలబడినివ్వరు, నన్ను ఓడించడానికి ప్రయత్నిస్తాను. నేను తప్ప మోదీని ఈ విధంగా ప్రశ్నించే నాదుడు లేడు. ప్రశ్నించిన వాళ్ళందరినీ లోపల పెట్టేశారు. అమ్మకందనం పథకం ఈ మే నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు కదా. ఇప్పుడు చూడదండి శ్రీను